ఇవాళ ఎవరు మహానటులో తెలియాలి కాబట్టి అబ్బాయిల నుంచి ఒక ఇద్దరు వస్తారు, సరదాగా డమ్స్ రైట్స్ ఆడతామాట. ఒక పేరు, సినిమా పేర్లు ఏంటో ఒక పదం ఇస్తాం, అది యాక్ట్ చేసి చూపించాలి. ఆపోజిట్ పర్సన్ అదేంటో గెస్ట్ చేయాలి. సో ఎవరు ఎక్కువ గెస్ట్ చేస్తే వాళ్ళ మహానటులు, దానికి రెడీగా ఉండాలి. ఓకేనా? వాళ్ళు తేలిపోద్ది మహానటులు ఎవరు, ఓవర్ యాక్షన్ కూడా ఎవరు అనేది. సో ఫస్ట్ మా సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం, అమాయకులు కాబట్టి. మీరిద్దరు రా. మీలో ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరు గెస్ట్ చేస్తారా? ఆడ యాక్ట్ చేస్తారు. Your time starts in 3, 2, 1, boom. క్రికెట్ ఆడతావేంట్రా? అసలు దీనికి దానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదురా. ఇది ఒక ఫేమస్ సినిమా డైలాగ్. కరెంట్ షాక్ నీకు కొట్టింది అంటున్నావా? ఆడిలో కరెంట్ ఉందంట బాగా. నా కరెంట్ షాక్ కొట్టింది, నువ్వు కూడా జాయిన్ అవ్వన్నట్టుంది. బాయ్స్ ఇంకెవరు యాక్ట్ చేస్తారా? గట్టిగా అంతా చెప్పించాలి, బాగా యాక్ట్ చేయాలిరా. దారా కరెంట్ మీద వచ్చే డైలాగులు ఏమైనా ఉంటే గుర్తుంచుకొని చెప్పరా. వైరు వాళ్ళ ఉంటది, సన్నగా ఉంటది. ఇప్పుడు డైలాగ్ దాని మీద కరెంట్ వైర్ కూడా సన్నగా ఉంటుంది, నాలాగా. దాన్ని టచ్ చేస్తే తెలుస్తుంది, దాంట్లో ఉన్న పవర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఆడు కరెంట్ వైరు అది అంత పెద్ద డైలాగ్ ఉంటే నువ్వు క్రికెట్ ఎందుకు ఆడేవారు అర్థం కాల. కోవిడ్లో పెట్టినా అంత షాక్ అయితే కదా అట్లా. ఇప్పుడు మామూలు జస్ట్ ఎవరన్నా 4 కొట్టారు ఇంకో షాక్ అవుతా ఉంటాడు కదా, 4 కొట్టాడు అని. ఆ షాక్ నుంచి తీద్దాం డైలాగ్. అప్పా ఎవరు గెస్ట్ చేస్తారు, ఎవరు యాక్ట్ చేస్తారు? ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను. కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను. కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. దండాలయ్యా దండాలయ్యా మాతోనే ఆ డాన్స్ కి ఏదో మళ్ళీ సర్పంచ్ గారి ఎలక్షన్స్ లో గెలిచిన నాయకుడిలాగా అందరికి మళ్ళీ చెయ్యి ఊపడం. ఆడి తెలుగు రాదా? ఇదేంటో చదవరా. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, టచ్ చేస్తే చూస్తే దాని అమ్మ షాక్. ఇప్పుడు చదువు. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, టచ్ చేస్తే చూస్తే దాని అమ్మ షాకే. 3, 2, 1 చూడు. ఇదొక సాంగ్ నానా. సినిమా చూపిస్తాం మామ, పాత సినిమా. పచ్చగడ్డి కోసేటి పడుచు ఒకసారి అది పాడు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల. Okay, your time starts now. ఇది ఒక సాంగ్ రా. కళ్ళలోన కళ్ళేసి చెప్పి. కళ్ళలోన కళ్ళేసి చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి. Alright, 2 girls వచ్చేయడమ్మా. అమ్మా
ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరు గెస్ట్ చేస్తారు? కొంచెం అమ్మాయిని ముందుకు రమ్మను. నువ్వేమో గాడిదలో ఉన్న అమ్మాయి కనబడట్లా అక్కడ. మరి నువ్వు ఎట్లున్నావు? నేను నీలా ఉన్నానమ్మా. ఇది ఒక ఫేమస్ మూవీ టైటిల్. ఎస్ గో హెడ్. రారా రారా. వచ్చిన తర్వాత సరే నువ్వే చేయి విష్ణు. పోనీ నీకు ఇస్తున్నా ఛాన్స్. మీ గర్ల్స్ అందరూ డమ్మీల్లో ఉన్నారు కాబట్టి. ఓ మై గాడ్, సో ఈజీ ఇది. నువ్వు యాక్ట్ చేయని చెప్పేస్తా. అబ్బా అమ్మాయి బెటర్ అమ్మా నువ్వురా. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ డాడీ. ఓకే, వాళ్ళ డాడీ సినిమా పేరు. యాక్ట్ చేయి ఫస్ట్. నేను వచ్చి నించుంటే అలా చెప్పేస్తావు. పిచ్చగాడు మూవీ గురించి అడగలేదు ఇప్పుడు. లాహిరి లాహిరి లాహిరి. ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తున్నారు? అమ్మా ఇది ఒక ఫేమస్ డైలాగ్. కత్తి కాదు కంటి చూ కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా. అమ్మా ఎవరు యాక్టింగ్, ఎవరు గెస్టింగ్? పాట. వెళ్ళు నేను చూసాగా. 3, 2, 1 టైం స్టార్ట్స్ నౌ. పాటల పల్లకితో ఊరేగే చిరునామా. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదు. సో సెకండ్ రౌండ్ అద్భుతంగా స్టార్ట్ ఆఫ్ చేసి సూపర్ గా ఆడి మహానటులు అనిపించుకున్న అబ్బాయిలు అండ్ వాళ్ళకంటే ఎక్స్ట్రా ఓవర్ యాక్టింగ్ అని నేను మెచ్చుకున్న అమ్మాయిలు అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు కత్తి లాంటి అమ్మాయిలు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు వస్తే చూడు మాకు పాయింట్స్. అమ్మాయిలు వచ్చేయండి. ముద్దు పెట్టవే జిగలు రాని, పొట్టుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిను పెద్ద పుల్లిను పెద్ద పుల్లి మన బట్టలు ఉంటాయి పెద్ద పుల్లి మన బట్టలు ఉంటాయి. పెద్ద పులుగు నాకు పండు చేసినట్టు ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నారా? అమ్మకుటి అందమంత వంపకే కుక్కి పెట్టి ఆటలోకి దింపకే ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే తాడే మొయ్యాను, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను. ఈ చేతితోనే పాడమోయాలి. ఆ లిరిక్ దగ్గర ఏం చేస్తారు చెప్పు? ఇలా 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 ఈ చేతితోనే ఈ చెయ్యి ఎక్కడుంది? ఈ చేయి చూసావా? ఈ చేతితోనే పాడేమోయ్యా. Okay, to start this amazing round, we need our setup and trial room. Trial room, please. సో సెకండ్ రౌండ్ మీ అందరికి తెలుసు బెలూన్ స్ప్లాషెస్ ఉన్నాయి కదా, కొడితే అలా ఉంటదన్నమాట. వరి పొట్టు పెట్టామన్నమాట. మీ అందరికీ వాళ్ళ పొట్టే
ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. నాకు శరీరం లేదు కానీ ఎదుగుతూ ఉంటాను, నాకు ప్రాణం లేదు కానీ ఆక్సిజన్ కావాలి, నోరు లేని నాకు నీరు శత్రువు. మంట, నిప్పు. మ్యూజిక్. సూపర్ రా, నీ అర్థమైపోయింది. నువ్వు ఎన్ని ఎపిసోడ్లు పిలిచినా అదే వేస్తావు, నాకు అర్థమైంది కానీ. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసుకో. ఆపోజిట్ టీం ఎవరు కొడతాం? అమ్మా, నీకు భోజనాలు వడ్డించట్లా. విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్న దైవాలే. హలో, నేను కదా ఫీల్ అవ్వాల్సింది, నువ్వెందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఫీల్ ఎవరు ఫీల్ అయినా ఫీలే కదా. మాకు 1 పాయింట్ వచ్చిన ఆనందంలోని మేము ఏం చేస్తామంటే, వాళ్ళు మీరు ఎన్నైతే రాంగ్ ఆన్సర్స్ చెప్పారో వాటన్నిటికీ కలిపి ఒకేసారి లాస్ట్ లో గిఫ్ట్ ఇస్తాం. మేము మీ క్లాస్ లో గిఫ్ట్ ఇస్తాం. ఓకే, ఆల్ రైట్. ఓకే, యువర్ క్వశ్చన్. గోడకే ఉంటాను, క్యాలెండర్ ని కాను, సహాయం లేకుండా నిలబడలేను కానీ కాళ్ళు లేకుండా పరిగెడతాను. గడియారం. మ్యూజిక్. ఆగో. లేదు, కరెక్ట్ కదా, సారీ. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా. హలో, రాంగ్ ఆన్సర్. స్టాండర్డ్ కూర్చోబెట్టు వాడిని. రామచంద్రుడి కన్నింత సాటి ఆకలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట నీకు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆకలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేకు. అనిపించే అరుదైన అబ్బాయికి నవ్వండి. నన్నేమోనండి మా తమ్ముళ్ళు అనవసరం మోసం చేస్తుంటే బాగా చెప్తున్నా. హలో, తప్పు నాది కాదు. మీ వాడు ఏ సాంగ్ వేసినా డాన్స్ చేస్తాడు. అది మా సాంగ్, వాళ్ళ సాంగ్ ఏమో అనుకోని నేను రాంగ్ ఆన్సర్. ఎలా అనుకుంటా అలాగా. చూడు అడు చూడు, కుడి తాగి నాంబోతు ఎలా అయిపోయాడు. ఆంబోత్ లానే ఉంటది, అమరీష్ పూరిలా ఉండదు. ఇప్పుడు మామూలు ఉండదు. అరే ఎల్రా, అరే కసి తీర్చుకోలరా నువ్వు. అరే సెలవడిగి నీ కదిలెడుతున్నా నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా. పెర్ఫార్మెన్స్ మళ్ళీ దానికి నువ్వే కొట్టించి నువ్వే 2 ఎంకరేజ్ చేసి మళ్ళీ నీ ఇది ఎందుకో తెలుసా? తక్కువ ఓవర్ యాక్టింగ్. చూసారా సుధీర్ నిజ స్వరూపం? మీ ముందేమో మీరే నీ వల్ల టైము గడియారం అని చెప్పనంట. ఓవర్ యాక్టింగ్ చెయ్యకు బావే. పోరా, మీకు 2 గిఫ్ట్లు బాకీ. బాయ్స్ మనకి 2 పాయింట్లు రా. Yes, my last question for you. నన్ను పెట్టిలో బంధిస్తారు, అవసరానికి బయటికి తీస్తారు, వాడేసి చంపేస్తారు. మనీ. ఎలా చంపేస్తారా? మన దగ్గర నుంచి పక్కలకి ఇచ్చేసా కదా. ఓ, వాళ్ళు చంపేస్తారా? సారీ. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి.
అమ్మా ఎవరు కొడతారండి? రెడీగా ఉంటారే కొట్టడానికి. హలో హలో ఒక్క నిమిషం ఆగమ్మా, ఇంకొక ఛాన్స్. రైట్ ఆన్సర్ చెప్తాడు, వాడు చెప్తే వాడికి కొట్టడం వాడు రాంగ్ ఆన్సర్ చెప్తే వాడు రైట్ చెప్తే ఈడికి కొట్టడం ఆపేస్తారుగా. ప్రామిస్? లేదు. ఓకే ఓకే ప్రామిస్. ఓకే సూపర్. రే నిలబెట్టరా అబ్బాయిలు పరువు. చెప్పు. పామన్నా. అవునన్నా, పాము పెట్టిలో ఉంటది కదన్నా, బయట తీసి చంపేస్తారు అన్నా. ఊతారు కదన్నా సెంటర్ లో పెట్టి, పాము ఆడుతుంది. ఓ ఆ ఓదడం అయిపోగానే చంపేస్తారా? మరి మనకు అవసరం లేనప్పుడు చంపేస్తాం కన్నా. ఓకే డబుల్ ధమాకా తీసుకెళ్ళండి. గర్ల్స్ వీళ్ళిద్దరికి పాములు కనిపించాలి. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా కొనుకోను. ఈ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు, ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు. పర్లేదు రే, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఈసారి పావును చూసేటప్పుడు నాకు చెప్పవా? రైట్ ఆన్సర్ మర్చిపోయారా? అగ్గిపుల్ల. అగ్గిపుల్ల బతికే ఉంటదన్నా, నువ్వు మా పరువు తీస్తున్నావు అన్నా. అగ్గిపుల్ల బతికుంటదా? మళ్ళీ దాని తర్వాత చెవులో తిప్పుకుంటూ వాడతారన్నా. సారీ రా, నీకు తెలియక అన్యాయం చేసి మోసం చేస్తాను. మరీ అక్కలా తయారవుతున్నావు అన్నా. నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించరా? ఒకసారి ఓకే అన్నా. మనకి వాళ్ళు 2 గిఫ్ట్స్ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి రిటర్న్ గా 2 గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. బట్ స్టిల్ యు విత్ 2 పాయింట్స్ అండ్ విత్ 0 పాయింట్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ గర్ల్స్ ప్లీజ్ ఉపయోగించుకోండి. నా రూపం నల్లనా, నా రాగం తీయనా, నేనెవరిని? అబ్బా ఈసారి ఇంకేదో జంతు పేరు చెప్పకమ్మా. కోయిల్ అన్న. పాము పడగెత్తింది, చెప్పండి కరెక్టా రాంగు? కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెలతను తెరిచించాను. The right answer is పాతకాలపు 1980s కోయిలా. అన్నా ఇది లేదన్నా, నాలో కూడా అట్లనే చేసారు వాళ్ళు. నేనున్నారా? ఈసారి అందరినీ కొడతామన్నా, నలుగురిని కొడతాం. వాడిని ఆల్రెడీ నేను మోసం చేశాను, కుంగిపోతున్నాడు. నువ్వు కూడా మోసం చేసావండి. సరే సరే ఓకే, వాడు ఇప్పుడు కోయిల్లా పాడమను, మా అమ్మాయిలు నలుగురిని సరే కోయిల్లా రాగం తీరా కొడదాం. కోయిల ఆడదన్నా, మనం పొడకూడదన్నా. సరే పోనీ ఆడకోయిల్ ఎలా మిమిక్రీ ఆడకోయిల్. కోయిల్ కోయిల్ కూడా లారవలేదు, కోయిల్ కూడా లారవలేదు. ఎవరు కావాలి నీకు? ఈ అమ్మాయి రా. వాటర్ 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 కొట్టాలరా. Okay, so boys, first round lo 2 points and దీంట్లో 3 points you have with 5 points. Girls, first round lo 2 points, ఇప్పుడు 0 points, 2 points. యా ముగ్గురు అమ్మాయిలు ఎవరంటే అమ్మ నువ్వు రాసిన అసలు ఎవరు కొట్టలేదు నువ్వు ఫస్ట్ వచ్చి. Okay, here let's welcome all the 3 Jigel Ranis. Come on everybody, follow Yahoo Yahoo Yahoo, follow Yahoo Yahoo. Come on everybody, follow Yahoo Yahoo. Inta pokunte yammo, nee kottapalla pittalu sala
ఓకే జిగేల్ రాణి 2. Yo guys, this is not a mass song. This is the boss song. Hey Chiquita, ¿cómo estás? Let's welcome. 2002 వరకు పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే ఆనందపు వచ్చింది ఓకే వీల్ రూపాల్ని మార్చేద్దాం. కమ్ ఆన్ బాయ్స్. చలో జనకా యాక్చువల్ జిగేల్ రాణి ప్లీజ్ కమ్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరువెందుకే మనసా తుల్లి తుల్లి తూలి చుట్టి తూలిగల ఇప్పుడు యాక్చువల్లీ సుధీర్ యాంకర్ ఎలా అయ్యాడు దానికంటే ముందు ఎక్కడున్నారు? జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. సూపర్ నైస్ పెర్ఫార్మెన్స్.